పిన్నెల్లి వర్సెస్ జోలకంటి ఇదే ప్రస్తుతం మాచర్ల గొడవ. ఒకప్పుడు జోలకంటి హింసని తట్టుకోలేక పిన్నెల్లి వైపు ఇస్తే ఇప్పుడు పిన్నెల్లి హింసను తట్టుకోలేక జోలకంటి వైపు మొగ్గు చూపుతున్నారా? ఇక్కడ ఈ ఎలక్షన్లో తేలిపోతుంది. ఇప్పుడు పిన్నెల్లి అరెస్టు, ఆ తర్వాతన ఆయన జైల్లో ఉండగానే కౌంటింగ్ జరుగుతుంది. కాబట్టి కౌంటింగ్ ఎట్లా ఉంటుందన్న దాని మీదన అక్కడ దాదాపుగా ఒక రకంగా చెప్పాలంటే సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం చేతిలో ఉండిపోయింది ఆ ఏరియా అంతా కూడా. ఆ తర్వాతన ఇదే కాంగ్రెస్ వైపుకి మళ్ళీ వైసీపీ వైపుకి పిన్నెల్లి రావడంతో కంటిన్యూ అయింది. ఇప్పుడు వీళ్ళేం ప్రొజెక్ట్ చేస్తున్నారు? పిన్నెల్లి మీద దాడుల నేపథ్యంలో ఇదే పిన్నెల్లి దాడి చేశారన్నటువంటి విషయాన్ని ప్రొజెక్ట్ చేసినప్పుడు వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు? 7గురిని మర్డర్ చేసినటువంటి కేసులో నిందితుడు పవిత్రుడు అవుతాడా అని పిన్నెల్లి పదే పదే మాట్లాడుతుంటే దానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆన్సర్ చెప్తున్నాయి. జోలకంటి బ్రహ్మారెడ్డి 7గురిని చంపిన కేసులో A1 ముద్దాయి అంటున్నారు. ఆ 7గురు సినిమా చూస్తుంటేనో వంట చేసుకుంటుంటేనో చంపలేదు, సింగల్గా దొరికితే చంపేద్దామని మనుషుల్ని కొనేసి స్కెచ్ చేస్తే తనను తాను కాపాడుకోసం ఒక్కడే ఆ 7గురిని ఊచకోత కోసాడని కథలుగా చెప్పుకుంటారు పల్నాడు జనం. అదే పంచలోహ విగ్రహాలు ఎత్తడి ముక్కులు దొంగతనం చేసుకుని అమ్ముకుని బతికినటువంటి వాడు పిన్నెల్లి అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మాచర్ల సెంటర్ అన్నటువంటి కాన్సెప్ట్ మరొకసారి మాచర్ల సినిమా పిన్నెల్లిని బేస్ చేసుకుని, మాచర్ల నియోజకవర్గం అన్న సినిమా పిన్నెల్లిని బేస్ చేసుకుని తీశారా, జోలకంటిని బేస్ చేసుకుని తీశారా అన్నటువంటిది ఇక తేలాలి.